కార్తిక్, చెప్పొదనా? అదే మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నావంట కదా, ఎప్పుడు ఇస్తావో అని అడగమన్నాడు. సాయంత్రం వరకు ఇచ్చేస్తానని చెప్పొదనా? సరే కార్తిక్. కార్తిక్, ఈసారి డబ్బులు తీసుకునే ముందు వెనుక కొంచెం ఆలోచించుకో. మీ అన్నయ్య నిన్ను నా ముందు నాన్న మాటలు అంటుంటే తట్టుకోలేకపోతున్నాను కార్తిక్. సరే, బయటికి వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. సరే వదినా. ఏంటండి మీ తమ్ముడు? ఏమైంది? రిషి స్కూల్ ఫీజు కట్టాలి కార్తిక్, కొంచెం టైం తీసుకొని మీ అన్నయ్యకి ఆ డబ్బులు ఇచ్చే, నిన్ను అడగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడని అన్నానండి, అంతే. ఏమన్నాడు? నీకెందుకో తినంత బాధ, గట్టిగా మాట్లాడితే డబ్బులు కూడా ఇవ్వను అని అన్నాడు ప్రేమ్. ఒక 2 రోజులు ఆగలేకపోతున్నారా నువ్వు మీ ఆయన అని కూడా అన్నాడు ప్రేమ్. ఇంకోసారి నాకు మా అన్నకు మధ్యలో ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చిండు ప్రేమ్. అమ్మా రేఖ. డాడీ, కంగ్రాచులేషన్స్ తల్లి, త్వరలో తల్లి కాబోతున్నావు. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? హాయ్ చీచీ. అంజలి పద్ధతి ఏం బాగోలేదమ్మా. తను మారిపోయి రేఖతో కలిసిమెలిసి ఉంటుందనుకున్నాను, కానీ అలా లేదు శ్రావణి. అవునా అన్న, నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. పాపం రేఖ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తను కుమిలిపోతుందమ్మా. ఇప్పుడు చూడు, అంజలి మెల్లగా నీ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెప్తుంది. రానివ్వండి నాన్న, నేను చూసుకుంటా. ఏమైంది నాన్న? నా వల్ల అవ్వట్లేదు నాన్న ఇంట్లో బ్రతకడం. నేనున్నాను కదమ్మా, ఏమైందో చెప్పు. చాలా టార్చర్ చేస్తున్నారు నాన్న ఇంట్లో అందరూ. ఏడవకమ్మా, ఏం చేద్దామో చెప్పు. నాకు కడుపు వద్దు నాన్న, తీయించేసుకుంటాను.